ఒక ముగ్గురు స్నేహితులు చాలా వరకు చిన్నప్పటి నుంచి ఆ ముగ్గురు స్నేహితులు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏ గ్రామానికి వెళ్ళాలన్నా, ఏ ఊరికి వెళ్ళాలన్నా కూడా కలిసి వెళ్ళేవాళ్ళు. ఒకరోజు ముగ్గురు స్నేహితులు ఒక పండుగ నిమిత్తం ఒక షాపుకు వెళ్ళి ఒక ముగ్గురికి 3 జతలు బట్టలు తీసుకున్నారు. షాప్లో తీసుకొని ఒక టైలర్ దగ్గర కుట్టించారు. కుట్టించిన తర్వాత పండుగ కాబట్టి పండుగకు ఆ బట్టలు వేసుకున్న తర్వాత ముగ్గురు ఒకే డ్రెస్సు, ముగ్గురు ఒకే సైజు, ముగ్గురు ఒకే వెయిటు, అన్ని విధాలుగా కరెక్ట్గా వాళ్ళకు బట్టలు కూడా సరిపోయాయి. అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు. ఒకడిని ఏమంటున్నాడంటే, అరే ఈరోజు భలే ఉన్నావురా నువ్వు అని ఒకడంట. ఇంకొకడు ఏమంటున్నాడంటే ఈ వ్యక్తిని, ఈరోజు భలే ఉన్నారా వీడు అని వాళ్ళిద్దరూ తోడై ఈ వ్యక్తిని మాట్లాడుతున్నారు. అప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది ఏంటంటే, ఇన్ని ఏళ్ల నుండి చిన్నప్పటి నుంచి ఉత్తబిత్తల రకరకాలుగా ఆడుకునే వయసు నుంచి, పాడుకునే వయసు నుంచి, బడికి పోయేటప్పటి నుంచి ఎన్నో విధాలుగా అందరం కలిసి ఉన్నాము. మరి ఈరోజు బట్టలు వేసుకొని, బట్టలు కుట్టించుకొని, బట్టలు వేసుకుంటానే నన్నేమో నువ్వు భలే ఉన్నావురా, ఈ బట్టలు భలే ఉన్నాయిరా నీకు అని మాట్లాడుతున్నారు. మరి నేనెందుకు వీళ్ళను ఎక్కడ కూడా నేను మాట్లాడలేకపోతున్నాను అంటే, వాళ్ళ దగ్గర నిన్ను ఎంతసేపు ఉన్నా నీ పైన నిన్ను ఏదో ఒక విధంగా విమర్శించడమో, ఎగతాళి చేయడమో, లేదంటే నీ పైన విమర్శలు చేయడమో అన్న ఆలోచన ఉన్నాయి. కానీ నీ ఆలోచనలు ఏంటంటే, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం, మనం బాగుంటే ఇంకొకరు బాగుంటారు, ఇంకొకరు బాగుంటే ఇంకొకరు బాగుంటారు, మనలో మనకు ఎక్కువ తక్కువలు, చిన్న ఇంకొకటి రకరకాలుగా ఉండకూడదని ఈ వ్యక్తి ఆలోచన. కానీ వాళ్ళు అలా అన్న ఆలోచనలు మైండ్లో పెట్టుకున్నాడే కానీ ఏం మాట్లాడలేదు. సరే, మనం ఈరోజు వ్యక్తులం కాదు, ఎప్పటి నుంచో వ్యక్తులం. మరి ఈ బట్టలతోనే నన్ను మీరు పోల్చుకోవడం జరుగుతుంది. మరి మీరు బట్టలు లేనప్పుడు, మీకు బట్టలు లేనప్పుడు నేనే కొన్ని బట్టలు మీకు కుట్టించి ఇచ్చిన రోజులు మర్చిపోయి మీకు కొన్ని రోజులు ఇబ్బందులకు గురవుతుంటే, అలాంటి సమయాల్లో కూడా మీకు సహాయ సహకారాలు చేసిన వ్యక్తిని ఈ బట్టలు వేసుకోవడంలో నన్ను మీరు ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు అని చెప్పారు. ఒకరిని ఒకరు ఎగతాళి చేసుకుంటూ, తక్కువ చేసుకుంటూ, వివక్షతో మాట్లాడుకుంటూ, ఇబ్బందులు గురి చేసుకుంటూ మనం ముందుకెళ్తే రేపు మన భవిష్యత్తు మన పిల్లల ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి అని సమాధానం చెప్పారు. వెంటనే వాళ్ళల్లో కూడా ఈ మాటలు స్పందించి మార్పులు వచ్చాయి. మమ్మల్ని క్షమించమని వాళ్ళిద్దరూ కూడా అడగడం, మళ్ళీ తదుపరి అన్ని విధాలుగా అందరూ ముగ్గురు స్నేహితులు మళ్ళా యథావిధిగా వారి బంధాన్ని, వాళ్ళ అనుబంధాన్ని, వాళ్ళ సమస్ఫూర్తి విధానాన్ని మళ్ళీ ముందుకెళ్ళాలి. అలా కొన్ని జీవితాలు ఎక్కువ తక్కువలుగా చూపించే విధంగా సమాజం ఉంది. కాబట్టి ఇలాంటి కాకుండా బాగుంటేనే అందరూ బాగుంటారు, మనం బాగుండాలి అన్న ఆలోచన జాగ్రత్తగా చేస్తాం.